తీసుకుపోవడంలో మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి బాను, ఏం జరిగింది? ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. ఏంటక్కా, ఎందుకంత ఎమోషనల్ అయ్యా? ఇందాక నీ ఆవేశం చూస్తే నాకు చాలా భయం వేసిందక్కా. ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యావు? ఓ పక్క ఆ శవం ఏమైందన్న భయంతో నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏంటి బాను ఇది? మాకు ధైర్యం చెప్పి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అసలేమైంది? రాత్రి కూడా చాలా కంగారుగా పరిగెత్తావు. ఆ మంత్ర ఏజీని చంపేసినట్టు కలొచ్చింది సింధు. అప్పటి నుండి ఏజీకి ఏదైనా జరుగుతుందేమోనని. బాను, ఏజీకేం జరగదు. మన మీద ఎవరికైనా అనుమానం వచ్చేలా బిహేవ్ చేస్తే ఆరా తీయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. లేనిపోని అనుమానాలు అందరిలో మనమే క్రియేట్ చేసినట్టు అవుతుంది. కానీ ఆ శవం ఏమైనట్టు? భాను, నువ్వు కొంచెం స్థిమితంగా ఆలోచించు. ఇప్పుడు ఏం చేయాలన్నది నీ మీదే ఆధారపడి ఉంది. నేను అంజలి రాత్రంతా ఆలోచించినా ఏం తోచలేదు. అంజలి చాలా భయపడుతుంది. ముందు అంజలి భయాన్ని తగ్గించాలి. తర్వాత ఏం జరుగుతుందో ఆలోచిస్తాను. కొన్ని సమస్యలకు మన దగ్గర పరిష్కారం లేనప్పుడు కాలమే సమాధానం చెబుతుంది. అసలు ఆ శవం ఏమైందన్న విషయం ప్రస్తుతానికి మనం వదిలేద్దాం. ఎందుకంటే ఎప్పుడో సమస్య వస్తుందని మనం ఇప్పటి నుండి భయపడొద్దు. అవునంజలి, సింధు అన్నట్లు మనం కంగారుగా ఉంటే మన వెనకాల ఏం జరుగుతుందన్న అనుమానం అందరికీ వస్తుంది. ప్రస్తుతానికి విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. అంజలిలో ధైర్యాన్ని నింపాను, కానీ నా మనసులో లేదు. ఇక నుండి ఏజేకి ప్రతి క్షణం రక్షణగా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏజేకి ఏం జరగనివ్వను. లోపలికి రావచ్చా ఏజే? రా దక్ష, ఏంటి కొత్తగా అడుగుతున్నావు? కొత్తగా అనిపిస్తుంది ఏజే. ఈ ఇల్లు, ఈ ఇంట్లో పద్ధతులు, మనుషుల మధ్య ప్రేమలు, విలువలు అన్నీ నాకు తెలుసు అనుకున్నాను. అవి ఎప్పటికీ మారవని నమ్మాను. మీరు మారకుండా చూసుకుంటారేమో అనుకున్నాను. కానీ వాటికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుందని, అవి కూడా మారిపోయే రోజు వస్తుందని నేను ఊహించలేకపోయాను. అందుకే కొత్తగా అనిపిస్తోంది. ఏంటి నువ్వు కొత్తగా గమనించిన మార్పు? ఈ ఇంటికి ఒక పరువు, ఈ ఇంట్లో వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు, మనుషుల మధ్య బలమైన అనుబంధాలు ఉన్నాయి. కానీ కొంతమంది అర్హత లేని వాళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల, విలువలకి అర్థం కూడా తెలియని వాళ్ళని అందలం ఎక్కించడం వల్ల ఈ ఇంటి వాతావరణమే మారిపోయింది. మనుషుల మధ్య దూరం, మనసులో అపార్థాలు పెరిగిపోతున్నాయి. కాలాన్ని బట్టి మార్పు అందరిలోనూ అన్నిట్లోనూ వస్తుంది. అది సహజం. దాన్ని మనం ఒప్పుకొని స్వాగతించాలే కానీ అక్కడే ఆగిపోకూడదు. అంటే భరించమంటున్నారా? బాధపడొద్దంటున్నాను. తప్పుని సరిదిద్దాల్సిన మనిషే సర్దుకుపోమ్మంటుంటే బాధపడకుండా ఎలా ఉండగలనేజే? తప్పుని సరిదిద్దాల్సిన
నేనెప్పుడో చెప్పాను మీరు నవ్వితే బాగుంటారని. ఏ చిన్న మిస్టేక్ నైనా భూతద్దంలో పెట్టి చూసే ఏజే ఎందుకు భాను విషయంలో ఇంతలా మారిపోయారు? ఏజే కూడా ఇలా మారిపోతారని నేను కల్లో కూడా ఊహించలేదక్కా. చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఇచ్చే ఏజే ఆ భాను ఇల్లు పీకి పందిరేసినా ఏమీ అనకపోగా నవ్వుతున్నారు. అవునక్కా, ఎప్పుడో స్ట్రిక్ట్ గా ఉండే ఏజే ఈ మధ్య నవ్వుతున్నారు కూడాను. హ, ఏజే నవ్వకూడదు, సంతోషంగా ఉండకూడదనేది నా ఉద్దేశం కాదు. ఏజే నవ్వాలి, సంతోషంగా ఉండాలి. కానీ దానికి కారణం మనమే అయ్యుండాలి. ఏజేకి పెళ్లి చేస్తే మన మీద కాన్సంట్రేషన్ తగ్గుతుందని ఏజేకి భార్యగా వచ్చే అమ్మాయి మనం చెప్పినట్టుగా వింటుందనుకున్నాం. కానీ భాను మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మనకెవ్వరికీ మనశ్శాంతే లేకుండా చేస్తుంది. రోజు రోజుకి తన ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఫస్ట్ జయమ్మని తన వైపు తిప్పుకుంది. జయమ్మ ఈ మధ్య తనతో సరిగ్గా మాట్లాడకపోయేసరికి డైరెక్ట్ గా ఏజేనే తన వైపు తిప్పుకుంటుంది. ఇంట్లోనే ఇలా చేస్తుంది అంటే ఇంకా ఏజే రెస్టారెంట్ కి తీసుకెళ్తున్నారు. అసలు మా ఆయన అయితే ఎప్పుడు ఈ భానుకి ఏజే ఏ బాధ్యతలు అప్పచెప్తారోనని తెలియక భయపడి చస్తున్నారు. ఒకవేళ అలాగే జరిగితే మనం వంటింటి కుందేళ్లలో మిగిలిపోవాల్సిందే. ఆ భానుకి అంత సీనేం లేదులే. ఈ దక్ష ఉండగా అలా జరగనివ్వను. అంతా మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటే ఇంకా అలా జరగదు, జరగనివ్వను అంటావేంటక్కా? ఇంకా భానుకి ఎదురెళ్లడం కంటే తనతో కాంప్రమైజ్ అయిపోవడమే బెటర్ అనిపిస్తోంది. లేకపోతే ఆ భానుకి ఏజే రెస్టారెంట్ అప్పగిస్తే మా ఆయన ఉద్యోగం తీయించినా తీయించేస్తుంది. అలా అని కాంప్రమైజ్ అయి యంగెస్ట్ అత్తకి ఉత్తమ కోడలుగా సేవలు చేస్తూ ఉందామనుకుంటున్నావా? పొద్దున్నే బెడ్ కాఫీతో మొదలుపెట్టి నైట్ బెడ్షీట్ కప్పి గుడ్ నైట్ చెప్పేంత వరకు నీ పూర్తి సేవలు అందించి ఆ మహారాణి గారి మెప్పు పొంది చెలికత్తెలాగా కానుకలు అందుకుందాం అనుకుంటున్నావా? చిచ్చి, అలా నేనెందుకు చేస్తానక్కా? ఒక్కసారి భానుతో కాంప్రమైజ్ అయితే జరిగేది అదే. ఈ దక్ష మీద నమ్మకం పోయిందా మీకు? నీ మీద నమ్మకం లేక కాదక్కా, రేసులో తనే ముందుంది కదా అని. అలా అని నేనేమీ చేయలేననుకుంటున్నావా? రేస్లో ఎవరు ముందున్నారన్నది కాదు ముఖ్యం, ఎవరు గెలిచారన్నదే ముఖ్యం. నీకు నువ్వు డిజైన్ చేసుకునే లైఫ్ కావాలో, భాను డిజైన్ చేసే లైఫ్ కావాలో తేల్చుకో. అలా అంటావేంటక్కా? ఏం జరిగినా నేను నీతోనే ఉంటా. ఎందాకలా మాట్లాడినందుకు లెంపలేసుకుంటున్నా. గుడ్. ఇది పిన్ను, ఆపదొస్తే ఇదే నాకు గన్ను. ఇది నైఫ్, నేను వైఫ్. దీనితోనే కాపాడతా ఏజే లైఫ్. ఇది మేకు, దీని అవసరం చాలా ఉంది నాకు. ఇది సూది, దీంతోనే కడతా ఆ మంత్రకి సమాధి. ఇది సుత్తి, కొడితే పగులుతుంది దాన్ని నెత్తి. ఇది కత్తెర, ఇది కత్తెర. కత్తెర మీద పంచ్ డైలాగ్స్ ఏమున్నాయి? ఇప్పుడు పంచ్ డైలాగ్స్ కాదు ఇంపార్టెంట్, ఏజేని ఆ మంత్రం నుంచి కాపాడుకోవడం ఇంపార్టెంట్. ముందు ఈ ఆయుధాల్ని ఏజే కంట పడకుండా దాయాలి. చూస్తే వీటిని నా మీదే ప్రయోగించే ప్రమాదం కాదు. నేను దీసి బయట పారే.
గుడ్ మార్నింగ్ అక్క. వెరీ గుడ్ మార్నింగ్ సిస్టర్స్. ఏంటక్క ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్లున్నా? మొహం 1000 వాట్స్ బల్బు లాగా బ్రైట్ గా వెలిగిపోతుంది. అక్క ఎంత హ్యాపీగా ఉందంటే ఖచ్చితంగా భానుకేదో చెడు జరుగుతుందని అనిపిస్తోంది. గుడ్, వెరీ గుడ్. కరెక్ట్ గా గెస్ చేసావు మాయా. ఈ మార్నింగ్ మనకి గుడ్ తో స్టార్ట్ అయ్యి భానుకి బ్యాడ్ గా మారబోతుంది. అంటే భానుకి మన పవర్ ఏంటో చూపించబోతున్నావన్నమాట. ఏంటక్క ప్లాను? నువ్వడిగిన ప్రశ్నలోనే ఉంది. నేనడిగిన ప్రశ్నలోనా? అంటే భానుకి కరెంట్ షాక్ ఇవ్వబోతున్నాం. ఆమె కరెక్ట్ అక్క? ఎగ్జాక్ట్లీ మాయా. ఈ మధ్య నీ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. థ్యాంక్స్ అక్క. ఏంటక్క మీరనేది? భానుకి కరెంట్ షాక్ ఇవ్వబోతున్నాను. మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా చూపించబోతున్నాను. నాకెందుకో భయంగా ఉందక్క. ఒకవేళ ప్రాణాలు పోతే? అవునక్క, నేనంత దూరం ఆలోచించలేదు. మనం చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాం. మీరింతలా భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేనేదైనా పని చెయ్యాలి అనుకుంటే దాని గురించి పూర్తిగా తెలుసుకునే మొదలు పెడతాను. మన ఇంటికి ఏజే అర్థింగ్ చేయించారు. ఆ అర్థింగ్ చేయించడం వల్ల ప్రాణాలు పోయేంత షాక్ ఏం కొట్టదు. ఇంతకీ భానుకి షాక్ ఎలా కొట్టబోతుందక్క? ఇప్పుడు భాను లేస్తుంది, వాష్రూమ్ కి వెళ్తుంది, ట్యాప్ విప్పుతుంది, కెవ్వమంటూ అరుస్తుంది, షాక్ తగిలి పడిపోతుంది. ఏజే జాగింగ్ నుంచి తిరిగొచ్చేసరికి భాను నేల కతుక్కుంటుంది. అప్పుడు మనం ఏమీ తెలియనట్టు వెళ్లి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. ఏంటి రచ్చ? ఇటుక పొడండి. ఈ ఇటుక పొడితో పళ్ళు తోముకుంటే పళ్ళు మళ్ళ మొగ్గల్లా తలతలా మెరిసిపోతాయి. ఈ ప్రపంచంలో ఉన్న 700 కోట్లకు పైగా ఉన్న జనం అంతా ఒకవైపు నడిస్తే నువ్వొక్కదానివే ఇంకోవైపు నడుస్తున్నావు. ఇంత వింతగా బతకటం నీ వల్లే అవుతుంది. అవునా అండి? కనీసం మీరైనా గుర్తించారు నా వల్ల ఏదైనా అవుతుందని. నేనేమన్నాను, నువ్వేం అర్థం చేసుకున్నావు? నీ వల్లే అవుతుంది అన్నారుగా. దానికి ముందేమన్నాను, అది వినపడలేదా? అదంతా ఇవేనా? ఇంకేమైనా పేర్లున్నాయా? తెలుగులో దొరక్కపోతే కొత్త కొత్త భాషల్ని అప్పడికి మరీ తెచ్చి తిట్టండి. తాగండి. మీకే చెప్పేది, తాగండి. ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తావు?
చూసారా జయమ్మ, ఎప్పుడు ఇంతే, నేనేం చెప్పినా వినట్లేదు, ఏమిచ్చినా తినట్లేదు, ఏం తాగమన్నా తాగట్లేదు. ఏయ్, లేనిపోనివని చెప్తున్నావేంటి? హా? ఇందులో లేనిపోనివేమున్నాయి? ఉన్నవే, జరుగుతున్నవే చెప్తున్నాను. ఇందాక జ్యూస్ తాగమంటే తాగాను కదా. ఆ, ఒక్కసారి వింటే సరిపోతుందా? టాబ్లెట్ వేసుకోమంటే కూడా వేసుకున్నాను కదా. ఒక్కసారి వింటే సరిపోతుందా? పడుకోమంటే కూడా పడుకున్నాను కదా. ఒక్కసారి వింటే సరిపోతుందా? ఏ బేకరీ, అన్నిటికీ ఒక్కసారి ఒక్కసారి అంటావేంటి? అక్కడి నుంచి ముందుకు రావా, లేక నీకు లెక్కలు రావా? చూసారా జయమ్మ, మీ ముందు కూడా నేను ఎడ్డవంటే తెడ్డవంటున్నారు తప్ప నేను చెప్పింది వినట్లేదు. ఆ పాల గ్లాస్ ఇచ్చి ఇంతసేపు అయినా తాగారా? ఏజే, నువ్వు భాను చెప్పింది వినాల్సిందే నాన్న. ఏంటి చేయమ్మా ఇది? మళ్ళీ నువ్వు ఈ బేకరీకి వంత పట్ట మొదలు పెట్టావా? వంత పాడటమేముంది? జయమ్మ ఎప్పుడు నా పార్టీనే. ఏమంటారు జయమ్మ? నీ మాట సహీ హే. యువర్ రైట్ భాను. మీరేంటి ఇంకా చూస్తున్నారు? తాగండి. అశోక్, అన్నీ సిద్ధం చేశారా? చేశానమ్మగారు. పంతులు గారు వచ్చే టైం అయింది. అంతా రెడీ అమ్మగారు. ఇదిగో, ఏది తక్కువ కాకుండా చూసుకోండి. అంతా సవ్యంగా జరగాలి. తీరా పంతులు గారు వచ్చాక అది లేదు ఇది లేదు మర్చిపోయాం అన్నారంటే 6 నెలల వరకు మీకు జీతాలు రాకుండా చూసుకునే పూచి నాది. ఏజే గారు తల్లిగారంటే ఆయనలా కాకుండా వేరేలా ఆలోచిస్తారా? ఏంటి జయమ్మా, ఏంటి హడావిడి? పంతులు గారిని ఎందుకు పిలిపిస్తున్నారు? హోమం జరిపిస్తున్నాను. నమస్కారం పంతులు గారు. నమస్కారం. నమస్కారం తల్లి. నమస్కారం పంతులు గారు. అశోక్, అమ్మగారు. పంతులు గారికి కావలసినవి అన్ని సమకూర్చండి. అలాగే అమ్మగారు. పంతులు గారు, మీరు హోమానికి కావలసినవన్నీ సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మా. ఇంకా సమయం కరెక్ట్ గా 45 నిమిషాలు మాత్రమే మిగులుంది. అందరూ రెడీగా ఉన్నారు పంతులు గారు. మీరన్నట్టుగానే సమయానికే జరిపిద్దాం. మీరు వెళ్లి ఏర్పాట్లు చూసుకోండి. అలాగే అమ్మా. ఏంటి జయమ్మ, మాకెవరికీ చెప్పకుండా? 2 రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి కొత్త ప్రశ్నలు వినబడుతున్నాయేమిటి? అంటే నేనేం చేసినా నీకు చెప్పి చేయాలా మాయా? అది కాదు జయమ్మ. మాయా, నువ్వు ఆగు. జయమ్మా, ఈ హోమం దేనికి? ఈ ప్రశ్న కొంచెం పర్వాలేదు, సమాధానం చెప్పే విధంగానే ఉంది. ఈ మధ్య మన ఇంట్లో అన్ని అశుభాలే జరుగుతున్నాయి. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలే ఎదురవుతున్నాయి. దైవ దర్శనానికి వెళితే కూడా ఇంతలో ఏజేకిలా జరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. అందుకే పంతులు గారిని అడిగితే ఇంట్లో హోమం జరిపిద్దాం, అన్ని ఆటంకాలు తొలగిపోతాయి అన్నారు. అందుకే ఈ ఏర్పాట్లన్నీ. మరి విషయం ఏజేకి తెలుసా జయమ్మా? ఇంకా తెలీదు. ఏజేకి ఇలాంటివన్నీ నచ్చవు కదా జయమ్మా? ఇష్టాలు అయిష్టాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలాన్ని పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటాయి. మీరు మాట్లాడుతుంది ఏజే గురించి జయమ్మా. నేను ఆ ఏజేకి తల్లిని చిత్ర. నా కొడుకు మనసేమిటో నాకు తెలీదు. అంత మాట పడని దానివే అయితే, అంత పౌరుషం ఉన్న దానివే అయితే అన్నీ భరిస్తూ ఇక్కడే ఉండడం ఎందుకు? పోవచ్చు కదా మీ అక్కని తీసుకొని. పొమ్మని చెప్పడానికి మీరెవరు?
ఇది మీ ఇల్లా, మీ పుట్టిల్లా? ఈ ఇంటి మీద మీకెంత హక్కుందో మా అక్కకి అంతకంటే ఎక్కువ హక్కే ఉంది. మా అక్క ఈ ఇంటికి కోడలు, మీ ముగ్గురికి అత్త. ఏజే గారి భార్య, ఈ ఇంటి యజమానురాలు. కాబట్టి నేను ఇక్కడ ఉండడానికి మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. మీ ఇష్టాలతో పని లేదు. ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావా అక్క? తినడానికి తిండి లేదు గాని హక్కులు అధికారాల గురించి మాట్లాడుతుంది. అయినా మీకు మాకు పోలికేంటి? అమ్మా, ఏజే గారిని పిలిపించండి. అదిగో పిలవడానికి వెళ్ళిన ఈ ఇంటి యజమానురాలే వస్తోంది. ఆవిడ్నే అడగండి. ఇప్పుడు తెలిసిపోతుంది ఈ ఇంట్లో మీ అక్క స్థానం ఏంటో. ఆ ఫేస్ చూస్తే తెలియట్లా ఏజే రూమ్ నుంచి తన్ని తరిమేశారని? ఇప్పుడు రూమ్లో నుంచే, నెక్స్ట్ ఇంట్లో నుంచి. రెడీగా ఉండండి. భర్తే చీకొట్టిన తర్వాత అత్త పోస్ట్ కూడా చెత్త పోస్టుతోనే సమానం. బయట పారేయాల్సిందే. ఏమైందక్క? బావగారు ఏమన్నారు? చెప్పక్క, బావగారు ఏమన్నారు? భాను, ఏం జరిగింది? అసలు ఏజేకి పూజ సంగతి చెప్పావా? ఏమన్నాడు? వస్తానన్నాడా? ఏం మాట్లాడేమిటి? టైం అవుతోంది అక్కడ. ఎళ్ల పని ఏమైంది? కాయా పండా? మాట్లాడవేంటక్క? చూస్తుంటే తెలియట్లేదా జయమ్మా? పచ్చి వెలక్కాయ గొంతులో పడి పాపం మాట రావట్లేదు భానుకి కదా భాను? ఏమన్నాడు? కోప్పడ్డా? కొట్టకుండా పంపాడు. సంతోషించండి. చిత్ర, నువ్వు నోరుమొయ్. నోటికి ఎంతొస్తే అంతా అనటమేనా? భానుని మాట్లాడనివ్వరా? జయమ్మా, ఇంకా మీకు అర్థం కాకపోతే ఎలా? ఏమీ చెప్పలేకే కదా పాపం భాను తలదించుకొని మౌనంగా ఉండిపోయింది. వెళ్లేటప్పుడు చేసేస్తా, తీసుకొచ్చేస్తాను అని చిటికేసి వెళ్లిన మనిషి ఇప్పుడు చడీ చప్పుడు కాకుండా వచ్చి నిలబడిందంటే ఏంటర్థం? మాకెవ్వరికీ లేని కాన్ఫిడెన్స్ మీకు భాను మీద ఎలా కలిగిందో, ఎందుకు కలిగిందో మాకర్థం. నాకొక అందమైన జీవితాన్ని ఇవ్వబోయే మీ దగ్గర ఒక విషయాన్ని దాచాననే ప్రయత్నం నిప్పుల మీద నడుస్తున్నంత బాధగా అనిపిస్తుంది. అందుకే ఆ విషయాన్ని మీకు చెప్పాలని వచ్చాను. అదేంటంటే అంజలి,
పద. ఆగు, తనేదో చెప్పాలని వచ్చింది, పూర్తి చేయకుండా తీసుకెళ్ళిపోతావేంటి? మీరు తెలుసుకునేంత గొప్ప విషయం కాదు. అవునో కాదో నేను విన్నాక తెలుస్తుంది. నువ్వు స్టేట్మెంట్ ఇస్తే ఎలా? నాకు నాకు తెలుసు కదా, అందుకే చెప్తున్నాను. అది ఏజే గారికి చెప్పాల్సిన విషయం కాదు అంజలి. అనవసరంగా ఆయన టైం వేస్ట్ చేయకు. పద వెళ్దాం. అది కాదక్క. ఇంకేం మాట్లాడుకో, రా. ఆగు, చెప్పాల్సినంత విషయం కాదా నువ్వు అంటున్నావు, కానీ ఆ విషయం వెనక అంజలి భయం కనపడింది, కంగారు కనపడుతుంది. తప్పు చేశానో చేస్తున్నానో అన్న గిల్టీనెస్ ఉంది. తన్నే చెప్పనివ్వు. అసలు ఏం జరిగిందంటే బావగారు? అంజలి, ఏంటిది చిన్నపిల్లల? చెప్తుంటే అర్థం కావడం లేదా? ఆలస్యం అనర్థాలకి మూలమక్క. నన్ను చెప్పనివ్వు ప్లీజ్. తన మాటలు నువ్వు పట్టించుకోకు. నువ్వు చెప్పంజలి. అదేంటంటే నేను చెప్తాను. ఇంత దూరం వచ్చాక ఆగడం ఎందుకు? ఆ విషయం నేనే చెప్తాను. రేపటి రోజున ఆ నిజం మన ద్వారా కాకుండా మరో మనిషి ద్వారా ఏజే గారికి తెలిసిందంటే మనం దోషులమవుతాం. అందుకే చెప్పేస్తాను. ఏం లేదండి, అంజలి జాబ్ చేస్తానంటుంది. పెళ్ళయ్యాక కూడా జాబ్ కంటిన్యూ చేసుకోవాలనుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెళ్ళైన తర్వాత పెద్దవవుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా మీతో చెప్పాలని వచ్చింది. అక్క, నేను చెప్తున్నప్పుడు మధ్యలో నువ్వు ఎంటర్ అయ్యావంటే నా మీదొట్టే. ఇది చెప్పాలనే క్షీరసాగర మదనలాగా మదన పడుతుంది. చాలా చిన్న విషయాన్ని పెద్ద విషయంగా ఊహించుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. బీ కూల్. ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ చేయటంలో తప్పే ఉంది. డోంట్ వరీ, ఎంగేజ్మెంట్లో ఈ విషయం చెప్దాం. ఏ విషయమైనా ముందే చెప్పడం చాలా మంచిది. తర్వాత జరగబోయే చెడు నుంచి కాపాడుతుంది. చెప్పేశాను. ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉంది కదా?